వృద్ధుల సేవలో వికాస్ సంస్థ కృషి స్ఫూర్తిదాయకమని పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాథపురం గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోసిపాముల శ్రీనివాస్ అన్నారు. ప్రతి నెల 7వ తేదీన క్రమం తప్పకుండా వృద్ధులకు అందజేస్తున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం ఉదయం స్థానిక విహల్పురం పార్కులో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ 12 సంవత్సరాల నుంచి నిర్విరామంగా వృద్ధులకు పెన్షన్లు, పేద విద్యార్థుల ఉపకార వేతనాలు అందిస్తున్న వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ సేవలను కొనియాడారు. యార్లగడ్డ ప్రభాకర్ తన జీవితంలో కొంత శాతాన్ని వృద్ధుల సేవ కోసం వెచ్చించడం అభినందనీయమని, ఈ స్ఫూర్తిని అందుకోగలిగితే వృద్ధులు, పేద విద్యార్థులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా 100 మంది వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు. వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన వికాస్ సంస్థ వృద్ధుల కష్టాలను చూసి ఆ మేరకు వారికి కూడా సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. వృద్ధులకు పెన్షన్లతో పాటు మృతి చెందిన 82 మంది వృద్ధులకు మట్టి ఖర్చులు ఇచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ను వికాస్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. తొలుత పార్కులోని కందుకూరి వీరేశలింగం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గోదావరి స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుబ్బల వెంకటరమణ, కొట్టేటి శ్రీనివాస్, దొల్ల రవి, చల్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జగన్నాథపురం నేను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. మరి నా పేరు బోసిపాముల శ్రీనివాసు. నేను మా మామయ్య గారు యార్లగడ్డ ప్రభాకర్ గారు ఆయన. అలాగే మా ఊర్లో కూడా వృద్ధులకి దుప్పట్లని, చీరలని, అలాగే పెన్షన్లని 200 చెప్పి ఇచ్చేవారు. అలా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 2-3 సార్లు 2 సంవత్సరాలు పంపించారు. తర్వాత వాళ్ళకి కుదరక బాధేశారు. తర్వాత నేను ఇచ్చేవాడిని. తర్వాత నేను కూడా వేరే చోటకి వెళ్ళిపోవడం వల్ల నేనే ఇవ్వలేకపోయాను. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి రాజమండ్రి వచ్చిన తర్వాత వాళ్ళ ఆయన మళ్ళీ కార్యక్రమం మొదలుపెట్టి అప్పుడు ఇంచుమించు 11 సంవత్సరాలు సుమారు అవ్వచ్చు. ఆయన ఇంకా మానలేదు, అలాగే చేస్తున్నాడు. అలాగే స్టూడెంట్స్ కూడా చాలామంది విద్యార్థులకి చదివింటున్నాడు ఆయన. అలాగే వృద్ధులు కూడా చాలామందికి పెన్షన్లు ఇవ్వటమని, దుప్పట్లు ఇవ్వటమని, చీరలు ఇవ్వటమని ఇప్పటికి ఇంకా 11 సంవత్సరం పెట్టించి కూడా ఆయన మానలేదు. దేవుడి మీద ఇంటిని, కుటుంబాన్ని అందరికి కాసి కాపాడాడు. అందుకని ఇంకా మానలేదు. ఈ అందరూ ఆశీస్సులు కూడా ఆయనకు ఉంటాయని ఎంతో మనసారా మేము వేడుకుంటున్నాం.